పెట్టడానికి మీకు చేత కానప్పుడు ఓట్లకు ఎందుకు వస్తారు? మీరు వచ్చేటోళ్ళు ఎవరు రమ్మనండి, నా దగ్గరకు వస్తే నేను మాట్లాడగలుగుతా. ఇచ్చారు అప్లికేషన్ ఇచ్చారు, అప్లికేషన్ పెట్టినా 3 సార్లు అప్లికేషన్ పెట్టినాం మేము. అన్ని ఆధార్ కార్డు ఇంత మిస్టేక్ కాకుండా ఇచ్చిన. నేను ఏమంటారు మాకు కావాలి అని చెప్పినాం. ఇల్లు కావాలి మాకు ఖచ్చితంగా. ఇల్లు లేనప్పుడు ఉన్నోనికి ఉన్నోడు పెడితే మేము లేనోడు ఏడవై కావాలి. సంపేయండి మరి వాళ్ళని కూడా. ఇంకా పిడ పోతుంది కదా, అది కూలుతుంది ఒకవేళ వర్షం ఎక్కువ వచ్చినప్పుడు. అన్న నలుగురం రావాల్సి వస్తుంది. ఇప్పుడు మేము 2 పసిపిల్లలు చేస్తారు, మేమిద్దరం రావాల్సి వస్తుంది. ఇప్పుడు వర్షం ఎక్కువ వస్తే కూలేటట్టుగా ఉంది. మీరు చూస్తలేరా సార్ మరి వచ్చి లోపలికి? ఎట్లా బతకాలి మీరు? మేము బయట జాగా లేకపోయి చేసుకోనికే ఎంత కూలీ వేసుకుంటే ఎంత వస్తుంది మాకు? కూలీ పోతే 300 రూపాయలు. ఆ 300 రూపాయలు ఏం కష్టపడతాం మేము? ఏదైనా అప్పు కూడా ఇవ్వరు మాకు. అడిగితే ఏముందని కడతావు నువ్వు అని అంటుర్రు. సిచ్యువేషన్లో కూడా మీరు ఇల్లు పెట్టకపోతే మేము ఏం చేయాలి? అడిగితే ఏం చెప్తారమ్మా? అడిగితే అప్లికేషన్ పెట్టినాం, రాలేదు మాకు. ఉన్నానికి పెట్టారు మీరు. ఉన్న ఇల్లులో నేను చూపిస్తా కొద్దిగా తోలుకపో. ఇదే ఊళ్ళో చూపిస్తా. ఇదే ఊళ్ళో ఎవరికి భూమి ఉండడానికి ఇల్లు పెట్టారు నేను చూపిస్తా కొద్దిగా. జాగా కూడా లేదు, బైక్ రానికి జాగా లేదు నాకు. ఇప్పుడు ఏదైనా నాకు పోటీకి కొట్లాడితే ఏ షేర్ సందు కూడా లేదు మాకు గతి. ఎవరింటికి పోయి మేము అడుగుతాం సార్? చెప్పండి మీరేమి మరి.